దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు. ప్రభు పేరట చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. దేవాతి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నీతో పంచుకోవటానికి, మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇటు అవకాశం ఇచ్చిన సహోదరులు స్థానిక సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాలను మనం చదువుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుండి 13 వచన భాగాలు మనం చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడినిను, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండ వల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తీసివేయను కనుక నేనేమి చేతును, తవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణాస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 80 మణుగులని రాసుకొనుమని వానితో చెప్పెను. తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటిని తీసుకొని 80 తూములని రాసుకొనుమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వానిని మెచ్చుకునేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకునుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్ములను చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధర్మమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో ఆయన అన్యాయస్తుని గురించిన ఉపమానాన్ని తెలియచేశాడు. లూకా సువార్త 16వ అధ్యాయము మనం చూసినట్లయితే 1 నుండి 7 వచనాల వరకు కూడా ఉపమానాన్ని క్రీస్తు ప్రభువారు తెలియచేశారు. అంటే అన్యాయం చేసిన అతనిని మెచ్చుకొనెను అంతవరకు ఉపమానం ఉంది. ఇంకా క్రీస్తు ప్రభువారు ఇంకొంచెం చెబితే బాగుంటుందేమో అనిపించింది ఆ ఉపమానం చదివినప్పుడు. ఆ తర్వాత దేవుడిని అనుసరించే బిడ్డలు, లేకపోతే క్రైస్తవులు, విశ్వాసులు దేవుణ్ణి ఎలా సంపాదించుకోవాలి అంటే, ఈ భూమి మీద మనం జీవితం జీవిస్తూ ఉండగా మనము దేవుణ్ణి ఎలా సంపాదించుకోవాలి, లేకపోతే స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానంలో తెలియజేస్తున్నారు అన్నమాట. ప్రారంభంలో మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియ సహోదరులారా,
అన్యాయస్తుడైన గృహ నిర్వహణ గురించి ఉపమానం తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను అని చెబుతున్నాడు. అతడు ఎలాంటి వాడు అంటే, యజమాని యొక్క ఆస్తి పాడు చేస్తూ వచ్చాడని తెలియజేశాడు. గృహ నిర్వాహకుడు అంటే దాని అర్థం ఏమిటి అంటే మేనేజర్. ఒక ధనవంతుడి దగ్గర అనేకమైన వ్యాపారాలు ఉంటాయి. ఆ వ్యాపారాలన్నీ కూడా ధనవంతుడు చూసుకోవటానికి వీలు పడదనమాట, వీలు కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మకమైన వ్యక్తులను మేనేజర్గా పెట్టుకుంటారు. అనేకమైన వ్యాపారాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క మేనేజర్ని పెట్టుకుంటారు. అయితే ఈ భౌతిక సంబంధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ మేనేజర్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు ఎవరి గురించి చెబుతున్నాడు? అన్యాయం చేసిన గృహ నిర్వాహకుని గురించి తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ ధనవంతులు అనేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వ్యాపారవేత్తలు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క మేనేజర్ని అప్పచెప్పి అవన్నీ కూడా వాళ్ళు కంప్యూటర్లో ఒక రూమ్ లో కూర్చొని ఎక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి అని ఇవన్నీ కూడా వాళ్ళు వీడియోలు చూస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఈ యజమానుడు దగ్గర ఉన్న గృహ నిర్వాహకుడు ఏం చేశాడు అంటే ఆస్తిని పాడు చేస్తూ వచ్చాడనే విషయము ఎవరికి తెలిసింది అంటే ధనవంతుడికి తెలిసింది. ఎవరైతే ఆయన మేనేజర్గా అపాయింట్మెంట్ చేశాడో ఆయనకి తెలిసిందన్నమాట. అప్పుడు ఆయనను పిలిపించి నీ లెక్క అప్పు చెప్పును, ఇక నుండి నిన్ను మేనేజర్ పని నుండి తీసివేస్తున్నా అని చెప్పాడు అనమాట. అంటే ఫ్రాడ్ చేస్తూ వచ్చాడు, మోసం చేస్తూ వచ్చాడు. మోసం చేస్తూ వస్తే ఎంతవరకు మోసం చేస్తాడు? ఎవరైనా ఎంతవరకు చేస్తారండి? యజమానికి తెలిసేంత వరకు చేస్తారు. యజమానికి తెలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా దారుణంగా ఉంటుంది. అందుకనే ఈ యజమానికి తెలిసింది. ఈ యజమానుడు ఏమన్నాడంటే నీ లెక్క అప్పు చెప్పు, నాకు నువ్వు నా ధనాన్ని నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావని నాకు తెలిసింది, ఇక నుండి నిన్ను ఈ ఉద్యోగం నుండి తీసివేస్తున్నానని చెప్పేశాడు. అప్పుడు ఇతడు ఏం చేశాడంటే ఇప్పటి వరకు నేను ఈ యొక్క మేనేజర్ ఉద్యోగంలో ఉండి నేను ఇలాగా సుఖంగా బ్రతికాను, ఇప్పుడు నేను ఫ్రాడ్ చేశానని నా యజమాని తెలిసిపోయింది, నన్ను ఎట్లాగా ఈ ఉద్యోగం నుండి తీసివేస్తాడు, మరి నేను ఎలా బ్రతకాలి అని ఆలోచన చేశాడు. ఎలా బ్రతకాలి అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏమిటి ఐడియా అంటే నేను ఎట్లా బయటికి వెళ్తే నేను కూలి పని చేయలేను, నేను ఇప్పుడు దాకా ఏసీ రూముల్లో బుక్కులు రాసుకొని లెక్కలు రాసుకుని ఉండేవాడు బుక్ పట్టుకొని, కాబట్టి నేను కూలి పని చేయలేను. రెండు పనులు, మేనేజర్ పోస్ట్ నుండి తీసేస్తే ఆయనకు 2 పనులు ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి ఏం పని అంటే కష్టపడి పని చేయాలి, కూలి పని చేయాలి. ఆ కూలి పని నేను చేయలేను. రెండోది ఆప్షను ఏంటంటే భిక్షం ఎత్తటం. నేను సిగ్గుపడతాను. ఇప్పుడు దాకా మేనేజర్ చేసి భిక్షం ఎత్తాలంటే సిగ్గుపడతారా? పడరా? ఖచ్చితంగా పడతారు. కాబట్టి ఈ 2 నేను చేయను అని ఆయన తీక్షణంగా ఆలోచన చేస్తే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏమిటి అంటే ఆయన దగ్గర అప్పు పెట్టిన వాళ్ళందరినీ కూడా పిలిపించి నీవు నా యజమాని దగ్గర ఎంత అప్పు ఉన్నావు అని అడిగినప్పుడు ఒకడు చెబుతూ ఉన్నాడు అనమాట. 100 తులముల నూనె అన్నప్పుడు 100 మణుగుల నూనె అన్నప్పుడు దానిని నీ బుక్ తీసుకొని నీ చీటీలో 50 అని రాసుకో అన్నాడు. ప్రతి ఒక్కరిని పిలిపించాడు, సగానికి తగ్గించేశాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఈ మేనేజరు యజమాని తీసివేస్తా అన్నాడు. తీసివేసే ముందు అక్కడ ఉన్న అరువు పెట్టిన వాళ్ళందరినీ పిలిపించాడు. సగానికి సగం తగ్గించడం వల్ల అసలు ఈయనకొచ్చే లాభం ఏమిటి? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఎవరికి లాభం? అప్పు చేసినోడికి లాభం, అంతే కదా. 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకోండి, 50,000 రాసుకున్నాడు అంటే 50,000 ఎగరగొట్టాడు. మరి ఎవరికి నష్టం? యజమానికి నష్టం. మరి ఇతనికి ఏమి లాభము అంటే ఈయన ఒక ఐడియా వేసాడు అనమాట. ఏం ఐడియా వేసాడంటే నేను వాళ్లకున్న అప్పులను గనక నేను తగ్గిస్తే నన్ను నా యజమాని ఉద్యోగం నుండి తీసివేసిన తర్వాత నేను దారి పొడుగుతో నడుపుతా ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళు అప్పు పెట్టిన వాళ్ళు ఎదురయ్యారో
అయ్యా నువ్వు మేనేజర్గా ఉన్నప్పుడు నాకు చాలా సేవ్ చేసావయ్యా, మరి ఇప్పుడు నిన్ను యజమానుడు ఉద్యోగులను తీసేసాడు కదా, ఇదిగో నా దగ్గర కొంత డబ్బు ఉంది, తీసుకొని నీ కాలాన్ని గడుపుకో అని వాళ్ళు నా మీద జాలి చూపించి నా స్నేహితులు అవుతారని ఆయన ప్లాన్ చేశాడు అనమాట. ఈ విషయం తీసుకెళ్ళి ఈ అప్పు తగ్గినోళ్ళు ఎవరైతే తగ్గించారో ఎవరో వాళ్ళు తీసుకెళ్ళి ఆ ధనవంతుడికి చెప్పారు. అయ్యా పొద్దులన్నీ మార్చేశాడు, సగానికి సగం తగ్గించేశాడు అనంగలోనే వాస్తవానికి ఈ విషయం ధనవంతుడు తెలిసినప్పుడు ధనవంతుడు ఏం చేయాలి? వెంటనే అతన్ని విచారణకు పిలిపించి అతని మీద నేరారోపణ చేసి, లేకపోతే అతను జైల్లో పెట్టేయటమా, లేకపోతే అతను ఫ్రాడ్ చేసిన డబ్బులన్నీ తిరిగి కట్టించడం అనేది చెయ్యాలి. కానీ యజమానుడు అలా చేయలేదు. ఏం చేశాడు? అతనిని మెచ్చుకొనెను. 8వ వచనం, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునినని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. అదేంటి? ఫ్రాడ్ చేస్తే మెచ్చుకోవటం ఏంటి? ఈ ఉపమానం చాలా మందికి అర్థం కాలేదండి. అతడు ఫ్రాడ్ చేశాడు కదా, మరి ఆయన్ని మెచ్చుకోవటం ఏంటి యజమానుడు అని అనుకున్నారు. వాస్తవానికి అతడు తప్పే చేశాడు, కానీ యజమానుడు తన తెలివితేటలు, మేనేజర్ యొక్క తెలివితేటలు మెచ్చుకున్నాడు తప్ప అతను తప్పులు కాదు మెచ్చుకుంది. అంటే ఊరి బడవా, ఉద్యోగులు తీసేస్తానంటే నువ్వు తెలివిగా యుక్తిగా ఇలా చేశాడా అతను అని ఆయన ఆశ్చర్యపోయి అతన్ని మెచ్చుకున్నాడు. దేనిని మెచ్చుకున్నాడు అంటే అతని తెలివితేటలను మెచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఈ లోకంలో వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు చాలా యుక్తిగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేశాడు. ప్రశ్న, వెలుగు సంబంధులు ఎవరో? దేవుని నమ్మిన దేవుని పిల్లలు, క్రైస్తవులు. లోక సంబంధులు ఎవరో? దేవుణ్ణి ఎరగని వారు, లోకంలో జీవించేవాళ్ళు. అంటే విశ్వాసుల కంటే లోకస్తులు చాలా అడ్వాన్స్గా ఉన్నారు అనేది క్రీస్తు ప్రభువారు తెలియజేశారు తెలివితేటల్లో. ఎలాంటి తెలివితేటలు అంటే నా కుటుంబము నేను అందరికంటే చక్కగా ఉండాలి, నా పిల్లలు చాలా బాగా ఉండాలి, నేను బ్రతికుండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలి, మా పిల్లలకి మంచి చదువు చెప్పించుకోవాలి, మా పిల్లలకి మంచి ఉద్యోగం ఇప్పించుకోవాలి, మంచి ఇళ్ళు కట్టుకోవాలి, మంచి బండ్లు కొనుక్కోవాలి, మంచి వస్త్రాలు కొనుక్కోవాలి, మంచి నగలు కొనుక్కోవాలని లోకస్తులు ఆలోచన చేస్తారా? చేయరండి? చేస్తారు. దాని కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటిలో 4 ఉంటే ఆ 4 కూడా తలోక పని చేసుకొని కష్టపడి వాళ్ళు భవిష్యత్తుని ముందు జ్ఞాపకంలో ఉంచుకొని వాళ్ళు వెనకేస్తా ఉంటారు. లోకస్తులు దేవుణ్ణి గుర్తెరగరు గనక వాళ్ళు ఆ విషయంలో అప్డేట్ అయ్యారు. మరి క్రైస్తవులు దేవుని విషయంలో అప్డేట్ అవ్వాలి. క్రైస్తవుల యొక్క గురి ఏంటి? పరలోకం. పరలోకం వెళ్ళటానికి మనం ఏం చేస్తున్నాం? ముందు చూపు చూస్తున్నామా? భవిష్యత్తు జ్ఞానాన్ని మనం చూస్తున్నామా? అంటే లోకస్తుల్లాగే మనం ఆలోచన చేస్తున్నాము. అయితే లోకస్తుల్లాగే మనము ఈ లోక సంబంధమైన ధనాన్ని కూడబెట్టుకోవాలనుకున్నాం. ఇది కాకుండా ఆత్మీయంగా మనము దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనం ఏ మంచి కార్యాలు చేస్తున్నాము అనేది ప్రశ్న. లోకస్తులు చేశారంటే వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు చేశారు. మరి దేవుడు అంటే తెలిసిన మనము దేని విషయంలో మనము ముందు చూపు చూస్తున్నాము? ఆలోచన చేయాలి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తు జ్ఞానం తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఉండాలి అంటే వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి. ఆ వయసు పోయిన తర్వాత వాళ్ళు కూర్చొని తినటానికి 4 డబ్బులు వెనకేసుకోవాలి. ఎవరైనా చేసేది అదే కదండి, అదే చేస్తారు. అంటే మన దగ్గర వచ్చిన సంపాదన ప్రతి రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకూడదు. ఉదాహరణకి 100 రూపాయల కూలికి వెళ్ళామనుకోండి, 60 రూపాయలు తినాలి, 40 రూపాయలు సేవింగ్ డిపాజిట్ చేయాలి. లేదు, దానికి క్వైట్ ఆపోజిట్, 40 రూపాయలు తిని 60 రూపాయలు దాచిపెట్టాలి. 100 రూపాయలు వస్తే నేను తింటాను, ఆ 100కి బదులు ఇంకొక 50 రూపాయలు కూడా అప్పు చేస్తానంటే అది నీకు ఫ్యూచర్ ప్లాన్ నీకు లేదు, నువ్వు అప్డేట్ అవ్వలేదు, నీకు తెలియదు, దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఈ లోక సంబంధులు యుక్తిగా నడుచుకొని భవిష్యత్తు ప్రణాళిక గురించి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వెనకేసుకుంటున్నారు, అంతవరకు ఓకే. అయితే మరి క్రైస్తవులు ఏం సంపాదించుకోవాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు ఈ భూమి మీద బ్రతికుండగానే
అన్యాయపు సిరి వల్ల మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి అని ప్రభు తెలియజేశాడండి. మెసేజ్ ఏమిటంటే, ఇందులో ప్రభు చెప్పిన కంటెంట్ ఏంటంటే, మీరు ఈ భూమి మీద అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకునుడి అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అన్యాయపు సిరి వల్ల స్నేహితులు ఎలా సంపాదించుకుంటాము? అసలు అన్యాయపు సిరి అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, చాలా మంది ఏమనుకున్నారంటే, ఈ వాక్యం చదివినప్పుడు ఈ కాంటాక్స్ట్ లో ఉన్నదాన్ని అన్యాయం చేస్తే వచ్చిన సంపాదన ఏమో అనుకున్నారు. అన్యాయం చేసి సంపాదించిన సంపాదన అన్యాయపు సిరి అనుకున్నారు. ఇక్కడ లూకా సువార్తలో క్రీస్తు ప్రభువు వారు చెప్పినది అన్యాయపు సిరి అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈ లోక సంబంధమైన ధనము, ఈ లోక సంబంధమైన ధనము, ఈ లోక సంబంధమైన ధనము నీకు ఎవరిస్తున్నారు? ప్రశ్న. ఎవరిస్తున్నారు? దేవుడు. నీ ఇంటిలో ఉన్న డబ్బు కానీ, నీ ఇంటిలో ఉన్న వెండి కానీ, నీ ఇంటిలో ఉన్న బంగారం కానీ, నీ స్థలం కానీ, నీ పొలం కానీ, నీ ఇల్లు కానీ, నీ బిడ్డలు కానీ, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు నీకు ఇవి ఇస్తున్నాడు కనుక ఆ విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది ప్రశ్న. అంటే నాకు ఇచ్చిన ఈ ధన విషయంలో నేను ఎంత నమ్మకంగా ఉన్నాను? అన్యాయపు సిరి వల్ల నేను స్నేహితులను సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? నేనేం చేస్తే స్నేహితులను సంపాదించుకుంటాను? అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి నేను ఏదో చర్చికి వెళ్ళాను, ఒక పాట పాడాను, లేకపోతే ఒక బైబిల్ చదివాను వాక్యము అంటే స్నేహితులు మనం సంపాదించుకుంటామా? ఎలా సంపాదించుకుంటాం స్నేహితులను? ఈ లోక సంబంధమైన డబ్బు, ఈ లోక సంబంధమైన ధనాన్ని మనం వాడుకుంటూ మనం పరలోకములో ఉన్న తండ్రిని ఎలా సంపాదించుకుంటాము? ప్రశ్న అన్నమాట. ఎలా సంపాదించుకుంటాం? ఎలా సాధ్యము అంటే క్రీస్తు ప్రభు వారు చెప్పారనమాట. ఈ దేవుడిచ్చిన ధనాన్ని నువ్వు ఉపయోగించుకుంటూ ఆ ధన విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరలోకమందున్న దేవుడిని నువ్వు ఎలా సంపాదించుకుంటావు? సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, చక్కని విషయాన్ని జ్ఞానైన సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. నువ్వు ఈ భూమి మీద ఉండగా నువ్వు స్నేహితుల్లో మొట్టమొదటిగా తండ్రిని సంపాదించుకోవాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. నీకున్న ధనములో నీవేం చేయాలి అంటే పేదలను కనికరించాలి. పేదలకి అంటే అడుక్కునే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాము. ఒకవేళ డబ్బులు ఇస్తే ఎంత ఇస్తామండి మనం? ఒక 5 రూపాయలు, ఒక 10 రూపాయలు ఇస్తాం, అంతే కదా. ఎప్పుడైనా మనం దానా ధర్మం చేసేటప్పుడు, పేదవారికి ఇచ్చేటప్పుడు, నేను నా తండ్రి అయిన దేవుడికి, యెహోవా దేవుడికి ఇస్తున్నాను అని ఎవరన్నా అనుకుంటారండి? అనుకుంటారా? మీరు ఈ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. ఎప్పుడైనా నేను పేదలకు ఇస్తున్నానంటే నేను ఎవరికి ఇచ్చినట్టు? యెహోవాకు అప్పిచ్చినట్టు అనమాట. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎంతమంది పేదలను కనికరిస్తావో అది నీ సొత్తు, అది నీ సొంత ధనం. మరి ఈ లోకంలో అనుభవించేది ఏంటిది? అది నీ సొంతదే కాదు. అర్థమైందండి? అది అన్యాయపు సిరి, అది పరుల సొమ్ము అన్నాడు. దేవుడిస్తే గాని మనము బ్రతకలేము, దేవుడిస్తే గాని మనము జీవించలేము, దేవుడిస్తే గాని మనము జీవనం చేయలేము. కాబట్టి ఈరోజు భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన ప్రతి రూపాయికి నేను దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాను అనేది నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. మొట్టమొదటిగా యెహోవా దేవుని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అంటే పేదలని కనికరించాలి. రెండోది మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకుంటాం? యెహోవా దేవుణ్ణి పేదలకి కనికరిస్తే
యెహోవా దేవుని మనం సంపాదించుకుంటాం, తండ్రిని. క్రీస్తు ప్రభువుని ఎలా సంపాదించుకోవాలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుండి నేను చదువుతాను. నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికగొని ఉంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక కొని ఉండట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరమై ఉండట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండటనైనను చెరసాలలో ఉండటనైనను చూచి నీ యొద్దకు వచ్చితిమి అని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వానితో అనెను. ఈ భూమి మీద మనం క్రైస్తవ జీవితం జీవిస్తుండగా మనం ప్రభువుని మనం సంపాదించుకోవాలంటే సంఘములో ఎవరైతే పేదవాడుగా ఉన్నాడో వానికి మనం చేయవలసిన సహాయము చేయాలి. మనకు చాలా కోరికలు ఉంటాయి. నిజంగా ప్రభువుకు భోజనం పెట్టాలని చాలా మంది అనుకుంటారు. ప్రభు భోజనం పెడితే ప్రభు తినగలడండి? తినలేడు. నీ తోటి సహోదరుడికి భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టు? యేసు ప్రభువు పెట్టినట్టు. అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్టు. మరి ఇలా చేస్తున్నామా? మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామా ఆలోచన చేయాలి. అంటే నువ్వు ఎప్పుడైతే సంఘములో నువ్వు పేదరికాన్ని గుర్తించి పేదలకు నువ్వు సహాయం చేస్తావో అది నువ్వు ప్రభువుని సంపాదించు. ఎప్పుడైతే నువ్వు బయట పేదవారికి బీదలకి నువ్వు సహాయం చేస్తావు అప్పుడు నువ్వు తండ్రిని సంపాదించు. కాబట్టి మనకు వచ్చిన ధనాన్ని 3 భాగాలుగా చేయాలి. ఒకటి దేవుడికి ఇవ్వాల్సింది మనం దేవుడికి ఇవ్వాలి, సంఘ కార్యక్రమాల కొరకు. సేవకుడికి ఇవ్వాల్సింది కూడా సేవకుడికి ఇవ్వాలి. సేవకుడి ద్వారా సంఘం కట్టబడుతుంది. సేవకుడు లేకపోతే విశ్వాసులు లేరు, సంఘం ఉండదు. సేవకుడు పోషించే బాధ్యత ఎవరిది? సంఘాన్ని. కాబట్టి నిదానాన్ని సేవకుడికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి, సంఘంలో ఎవరైతే అల్పులుగా ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడు నువ్వు నిత్యత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను స్నేహితులుగా సంపాదించుకుంటావు. ఇప్పుడు దేవుడికి ఇవ్వటం మానేసావనుకోండి, వాళ్ళు నిన్ను చేర్చుకోరు. చాలా మంది మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు చాలా రకాలుగా అంటూ ఉంటారు. మనకు పిల్లలు ఉన్నారు, చూసి ఎక్కువ ఇవ్వకని లాగుతూ ఉంటారు. ఎవరికి ఇచ్చే విషయంలో లాగుతారు? సృష్టికర్త అయిన దేవుని, ఆకాశ భూమిని సృజించిన దేవుణ్ణి, మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడికి ఇచ్చే విషయంలో ఏం చేస్తారంటే లాగుతూ ఉంటారు. లాగొచ్చండి? లాగకూడదు. ఇస్తే మన ధనం అధికమవుద్ది, ఇవ్వకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు నాకు ఇచ్చి చూడు అంటున్నాడు దేవుడు. విస్తారంగా ఇచ్చాడు. ఎప్పుడు ఇస్తున్నావు కండి? మేము ప్రతి మీటింగ్కి ఇస్తున్నాం కండి, ప్రతి ఆదివారం ఇస్తున్నాం కండి అంటే మరి దేవుడు ప్రతిరోజు నీకు ఇస్తున్నాడుగా, ప్రతిరోజు ఇస్తున్నాడు కాదు. ఇస్తున్నాడా? ఇవ్వట్లేదండి, ఇస్తున్నాడు. ఆయన ఇవ్వకపోతే ఈరోజు మనం బ్రతికే వాళ్ళం కాదు, మన అవసరాలు తీర్చేవి కాదు. క్రీస్తులో ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు మనకి తీరుస్తున్నాడు. ప్రతి ఒక్క అవసరత క్రీస్తులో తీర్చబడుతుందా? తీర్చబడట్లేదా? ఆయన ప్రతిరోజు ఇస్తున్నాడు, ప్రతి వారం ఇస్తున్నాడు, ప్రతి నెల ఇస్తున్నాడు, ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. ఆయుష్కాలం అంతా కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే దానిని బ్లాక్ మనీగా చేసుకుంటున్నాం. అందుకని దేవుడిచ్చిన దానిలో నువ్వు ఎలా ఉండమంటున్నాడంటే నమ్మకంగా ఉండు అన్నాడు.
నువ్వు నమ్మకంగా ఉండకపోతే నీ ధనం అనేది కూడా నీకు ఇవ్వబడదు అని చెప్పేశాడు. అయితే నమ్మకంగా ఉండాలి. అంటే నమ్మకంగా ఉండాలి అంటే మోసం చేయకూడదు. మందిరంలో బల్బు పోయింది అనుకోండి, ఎవరో పెద్ద ఆయన వచ్చి ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తిని పిలిచి ఒక బల్బు కొనక్కరారని ఆయన, అక్కడ బయట చీకటిగా ఉంది అక్కడ పెట్టుకోవాలని అన్నాడు. ఆ కుర్రోడు తీసుకుని వెళ్ళాడు 80 రూపాయలు బల్బు. ఆ 100 తీసుకుని 20 రూపాయలు చేతులు జేబులు వేసుకొని ఆ బల్బు తెచ్చి 100 రూపాయలు అందని చెప్పాడు. ఫ్రాడ్ చేశాడా చేయలేదా? చేశాడా? మోసం చేశాడా? అదే కుర్రోడికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టని 1,00,000 రూపాయలు ఇచ్చారు అయ్యగారు. 20 రూపాయలు కమిషన్ తీసుకున్నోడికి 1,00,000 రూపాయలు ఇచ్చి గోడ కట్టమంటే లక్షలు ఎంత తీసుకుంటాడు కమిషను? అంటే కమిషన్ కొట్టే స్వభావం ఉండొచ్చండి. చాలా మంది లోకస్తులు దగ్గర ఉండిద్ది అది అనుకుంటారు, కానీ కమిషన్ కొట్టే ఒక స్వభావం క్రైస్తవులోనే ఉంది. అర్థమవుతుందా? ఏమిటి అంటే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే కమిషన్ కొట్టేస్తున్నారు. ఎవరి సొమ్ము అండి అది? ఎవరిచ్చారండి? ఎవరికి ఇవ్వాలండి? మరి ఇస్తున్నావా? మనం ఇవ్వట్లేదు కాబట్టి నీ ధన నిధులు పెరగట్లేదు. ఒకసారి ఇచ్చి చూడండి. ఆకాశ వాకిళ్ళు ఇప్పదీసి పట్టజాలనంత విస్తారమైన దీవెన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. కమిషన్ కొట్టకూడదండి. కమిషన్ కొట్టే ఈరోజు చాలా మంది సంఘాల్లో కూడా కమిషన్ కొడుతున్నారు. ఒక మీటింగ్ పెడితే సేవకుడు మంచి నమ్మకస్తుడని డబ్బులు ఇస్తే అవి రిటర్న్ ఇచ్చేది ఉండదు, లెక్క చెప్పేది లేదు, అయిపోయినాయి అంటారు. ఆటికైనా ఈటికైనా ఏదో నా కళ్ళబొల్లి మాటలు చెప్తారు. వంటకాడ అంతే, కూరగాయల కాడ అంతే, ఆఖరికి దినుసుల కాడ కూడా అంతే. అంటే ఏంటి? ఎవరిష్టం అది. కాబట్టి అంత నమ్మకంగా లేకపోతే మరి దేవుడి దగ్గర నువ్వు ఎలా నిలబడగలుగుతావు? కాబట్టి నీకు ఇచ్చే ధనంలో నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండు. మనకి ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ లోక సంబంధమైన ధనము మనము వాడుకుంటున్నాం, కానీ ఇది మనం ఎప్పటికీ కూడా మనం ఏది కూడా తీసుకొని పోలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి అంటాడు, అది ఆ తోటలన్నీ నాదే అంటాడు, ఆ బంగ్లా నాదే అంటాడు, లేకపోతే ఈ స్థలం నాదే అంటాడు, అది ఆ ఇంట్లో ఉన్న ఆ బంగారం నాదే అంటాడు, అన్నీ నాదే అంటాడు. కానీ పోయేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తాడా? ఏమీ తీసుకొని పోడు. అవునా? మరి ఈ ప్రపంచం అందరికీ ఇది తెలుసా తెలియదు? ఈ సత్యం ఏది? మనిషి చచ్చిపోయేటప్పుడు ఈ లోకంలో నాది అనేది ఏది లేకుండా మనము ఎట్లా వచ్చామో అట్లాగే వెళ్ళిపోవాలని మనకు తెలుసు. అది వాస్తవం. కానీ ఈ సత్యాన్ని ప్రపంచంలో ఎవరైనా నమ్ముతాడా అంటే ఒక్కడు కూడా నమ్మడు. బతికినంతసేపు ఇది నాదే అంటాడు, ఈ ఫోన్ నాదే అంటాడు, ఆ బంగారం నాదే అంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే దేవుని కృప లేకుండా నువ్వు లేవు. ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే దేవుని యొక్క దయా, దేవుని యొక్క కృప ఉంది. మరి ఆ దయా కృపకి నువ్వేమి ఇస్తున్నావు దేవునికి? అది నాది, ఇది నాది అని అంటూ ఉంటారు. గ్రంథంలో మనం చూసినట్లయితే ఏది కూడా మంద కాదు అని చెప్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు సమస్త భూమి నాదే కదా అంటాడు నిర్గమకాండంలో. నిర్గమకాండం మనం చూసినప్పుడు 19వ అధ్యాయంలో అంటాడు సమస్త భూమి నాదే కదా అని అంటూ ఉంటాడు. ప్రియులారా, ఎవరిదంట? సమస్త భూమి నాదే. కీర్తన గ్రంథం 24వ కీర్తన 1వ వచనంలో కూడా అంటూ ఉంటాడు సమస్త భూమి నాది, ఆకాశము నాది, భూమి నాది అంటాడు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే వెండి నాదే, బంగారం నాది అంటాడు. నీది కాదు. ఎవరిది వెండి? దేవుడిది. బంగారం ఎవరిది? దేవునిది. అది నీకు ఇస్తే నీ దగ్గరకు వచ్చింది, దేవుడు ఇస్తేనే. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొండల మీద వేవేల పశువులన్నీ కూడా నాయే అని చెప్తూ ఉంటాడు. పశువులన్నీ నాయే అంటాడు. కీర్తన గ్రంథము 50, 10, 11వ వచనము. తర్వాత మనుషులందరూ కూడా నా వశములోనే ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. అంటే అసలు మనది అని అనుకునేది భూమి మీద ఏది లేదండి. ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావు, బ్రతుకుతున్నావు అంటే అదంతా దేవుడు నీకు ఇస్తేనే.
నీకు ఇస్తేనే. కాబట్టి దేవుడు నాకు ఇస్తే నేను ఇస్తాను అని అంటాం. మరి దేవుడు నీకు ఎంతగానో ఇచ్చాడు, కానీ నువ్వు ఇచ్చే విషయంలో ఏం చేస్తున్నావు అంటే ఫ్రాడ్ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. కాబట్టి మనం ఎదగాలి అంతా ఎదగలేకపోతున్నాం ప్రియులారా. కాబట్టి మనం ఇచ్చే విషయంలో చాలా ధారాళంగా ఉండాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం అండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము క్షమించండి, 2వ గ్రంథం తీయండి. మొదటిదేనా 29? ఓకే, 29 మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము మనం చూసినట్లు 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ ప్రకారం మనపూర్వంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా. ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటున్నాడండి? దేవుని యొక్క మందిరానికి చాలా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అనేది మనం చూసినట్లయితే 29వ అధ్యాయములోనే 2వ వచనం మనం చదువుకున్నప్పుడు, దేవుని మందిరానికి కావాల్సిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, కొన్ని టన్నుల్లో ఇచ్చాడు. కేజీలు కూడా కాదు, టన్నులు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారంటే దావీదు. ఈయన ఇవ్వటమే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న వారు ప్రజలతో కూడా ఆయన ఇప్పించాడు. ఇవన్నీ ఇప్పించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీకు ఇవ్వటానికి నేనెంత, నా జనులు ఎంత మాత్రపు వారు, ఇదంతా నీ వలనే కలిగిన కదా. ఎవరి వల్ల కలిగిందని గుర్తించాడండి. మరి మనం అలా గుర్తిస్తున్నామా? ఇదంతా నా దేవుడు ఇచ్చాడని. ఆయన అంటున్నాడు, నువ్వు ఇచ్చిన దాంట్లోనే ఏదో కొద్దిగా నీకు ఇస్తున్నామయ్యా అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన అంత ఇచ్చినా కానీ నేను ఇచ్చాను అని అనలేదు. నేనెంతా నీకు ఇవ్వటానికి, సమస్తము నీదే, నీ వలనే నేను ఇలా ఉన్నానంటే నీ వలనే. ఆ కృతజ్ఞత అనేది ఉండాలండి క్రైస్తవులకి. దావీదు గారికి వెండి బంగారము ఎంత కావాలంటే అంత దేవుడు ఇప్పించాడు. ఎన్నో యుద్ధాలు చేసి కొండల్లాగా పేర్చేసాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి మనము వెనకబడి ఉన్నాం. మన ధన విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి పరుల సొమ్ము విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరుల సొమ్ము అంటే అది దేవునిది, నీది కాదు. మరి నీది అంటే ఏంటి అంటే, నేను సంపాదించుకున్నది, అది నా సొంతమైన ధనం. నేను ఎలా సంపాదించుకున్నాను అంటే, నువ్వు ఎంతమందికి పేదలను కనికరించావో అది నీ సొత్తు. అక్కడ సిద్ధం చేశాడు దేవుడు. పరలోకంలో నీ సొత్తుని సిద్ధం చేశాడు. నువ్వు ఈ భూమి దాటిపోయిన తర్వాత ఆ సొత్తు నీకు అప్పచెప్తాడు. ఎప్పుడు అంటే, నువ్వు ఈ భూమి మీద నమ్మకంగా జీవించినప్పుడు. క్రైస్తవ జీవన విధానంలో దేవుడు చెప్పిన విధంగా వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, నీకు ఇచ్చిన ధనాన్ని చాలా క్రమ పద్ధతిలో నువ్వు దాన్ని ఆర్గనైజింగ్ చేయాలి. దాన్ని ఎలాగా, దేవుడికి ఎంత, పేదలకి ఎంత, కుటుంబానికి ఎంత. కానీ ఇలాగే మనం ఆలోచన చేస్తున్నామా? ఉద్యోగం చేసాడు, ఉద్యోగం వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? కిరాణా షాప్కి వెళ్తాడు, పాల బిల్లు కడతాడు, కరెంటు బిల్లు కడతాడు, ఆ బిల్లు కడతాడు, ఈ బిల్లు కడతాడు, ఆఖరిగా మిగిలితే సందా వేద్దాం అని అంటారు. అవునా కాదా? అలాగే చేస్తారుగా. ఈరోజు కొత్తగా ఎక్కడా పనికిరాని డబ్బులు, లోకలు ఎక్కడా చల్లని డబ్బులు తీసుకొచ్చి కానుకలు వేస్తున్నారు. ఎంత సిగ్గుచేటండి. చినిగిపోయిన దేవుడికి చెల్లుతాయా? మనుషులకే చల్లని చినిగిపోయిన దేవుడికి చెల్లుతాయా? చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కాబట్టి నీవు పరలోకంలో స్నేహితులను సంపాదించుకోవాలంటే నువ్వు అన్యాయపు సిరిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోకి నమ్మకంగా ఉంటాడు. కొంచెంలోనే మోసం చేసాడు, ఎక్కువలో కూడా మోసం చేస్తాడని ప్రభువు చెప్పాడు. కాబట్టి
కొంచెంలో నమ్మకంగా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు అనేకమైన వారి మీద పనివారుగా నేను నియమిస్తున్నాను. చెడ్డదాసుడా అని చెడ్డదాసుని అన్నాడు ప్రభు. తలాంతులు ఇచ్చినప్పుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి, ప్రభువుకి మనం మంచి దాసులుగా కనపడదామా, చెడ్డ దాసులుగా కనపడదామా? మంచి దాసులుగా కనపడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు దా చెప్పింది అదే. మన ధనాన్ని 3 భాగాలు చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? యెహోవా దేవుడిని ఎలా సంపాదించుకుంటాం మనం? పేదలకి మనము సహాయం చేస్తే అది నీ ధనం. యేసు ప్రభు వారిని ఎలా సంపాదించుకుంటాం? సంఘములో క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి నువ్వు చేయగలిగింది చేయాలి. ఆహారం లేకుంటే ఆహారాన్ని ఇవ్వు. 1 కేజీ బియ్యం వండుకో ఈ పూటకాను. ధన్యుడు నువ్వు. ఎవరికి సహాయం చేశావు? ఎవరిని సంపాదించుకున్నావు? వస్త్రాలు లేవనుకోండి, 1 జత బట్టలు ఇచ్చేసేయండి. ఇలా చేస్తే నువ్వు ప్రభుని సంపాదించుకుంటావు. ఇక తర్వాత ఏం చెప్పాడు అంటే, క్రీస్తు ప్రభు వారు దీన్ని ఎలా ముగించారు అంటే, లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఇక చివరికి వచ్చాడండి. చివరికి వచ్చి ఏమన్నాడంటే, ఏ సేవకుడు 2 యజమానులను సేవింపలేడు. ఏ సేవకుడు? ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు 2 యజమానులకి న్యాయం చేస్తాడా? అక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను అంటే కుదిరిద్దా? కుదరదు. కాబట్టి ఒక వ్యక్తి దేవునికి సిరికి దాసుడుగా ఉండనేరడని తేల్చి చెప్పేశాడు. కొంతమంది ఏమంటారంటే, నేను దాన్ని బ్యాలెన్స్, అది చేస్తా ఇది చేస్తా, రెండింటిని కూడా నేను బ్యాలెన్స్ చేస్తా అంటారు. బ్యాలెన్స్ చేయడం నీ వల్ల కాదని ప్రభు చెప్పేశాడు. నువ్వు ఉంటే లోకంలో ఉండు. నువ్వు ధనాన్ని ప్రేమించావనుకో ఎవరిని విడిచిపెడతావు? దేవుణ్ణి. దేవుడిని ప్రేమించావనుకో సిరిని వదులుకోవాలి. ఈ రెండింటిని నేను బ్యాలెన్స్ చేస్తానంటే కుదరదు. అసలుకి మనిషికి డబ్బు ఎందుకు అవసరం? డబ్బు ఎందుకండి మనిషికి? ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగాను, మీరేం చెప్తారు? బ్రతకటానికేనా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, నేను ఆహారం లేకపోతే ఆహారాన్ని కొనుక్కొని తింటాను. నాకు అనారోగ్య సమస్య వచ్చింది, నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, మంచి హాస్పిటల్కి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, నేను కావాల్సినవి అంటే మానవుడికి ఎంతవరకు అవసరమై ఉన్నాయో అంతవరకు కోరుకుంటే వెళ్ళండి గుడ్డి, అంతవరకు దేవుడు ఇస్తాడు. మరి మనిషి అంతటితో ఆగట్లేదు ప్రియులారా. దాన్ని ఏం చేస్తున్నాడంటే, ఎక్కువగా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, నాకే కావాలి, ఎక్కువ కావాలి అనుకుంటున్నాడు. మనిషి డబ్బు పెంచాలి అనుకుంటే పెరిగిద్దా తరిగిద్దా? పెంచాలి అనుకుంటే పెరిగిద్ది. ఎంతైనా సంపాదించగలడు మనిషి తలుచుకుంటే. మనిషి తలుచుకుంటే సాధించలేదంటే ఏది లేదు. మనిషి పెంచాలి అనుకున్నాడు. పెంచిన తర్వాత ఏం జరుగుతుంది? ఎలా దాచుకోవాలి? నేను పెంచే ఆ డబ్బుని ఎలా దాచిపెట్టాలి? ఒకవేళ ఇంట్లో పెడితే నా ఇంటోళ్ళే నన్ను చంపేసి నా డబ్బులన్నీ పట్టుకొని పోతారా? ఆలోచన. పోనీ ఈ గోడ సగం పగలగొట్టి దాంట్లో పెట్టి ప్లాస్టింగ్ చేద్దామా? లేకపోతే కింద భూగర్భం లాగా భూమిలో తవ్వి గుంట తీసి గుంటలో పెట్టి ప్లాస్టింగ్ చేద్దామా? బీరువాలో కట్టలు పెడదామా? లేకపోతే మంచం మీద పడుకునే ఆ పరుపు అంత తీసేసి కట్టల పేరుద్దామా? ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక బీరువా దగ్గర పెట్టినోడు బీరువా తాళం పెట్టుకొని బొడ్లో పెట్టుకొని బీరువా చుట్టూ తిరుగుతాడు. ఎందుకని? డబ్బు బీరువాలో ఉంది కాబట్టి. ఒకవేళ పరుగులో పెట్టాడు అనుకోండి, ఇక మంచం మీద పరుపు వేసుకొని కాళ్ళు చేతులు నిటారుగా జాపేసి ఎవరు వచ్చినా కదలకుండా నిటారుగా పడుకుంటాడు. ఇప్పుడు దేవుడి చుట్టూ తిరగవలసిన మనసు దేని చుట్టూ తిరుగుతుంది? డబ్బు చుట్టూ తిరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రపంచం అంతా కూడా దేవుడా దేవుడా అంటలేదు. ప్రపంచం అంతా డబ్బు 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 అన్నారు. పోనీ ప్రపంచం అంటే డబ్బు అంటున్నారు,
క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు అందరు కూడా ఏమంటున్నారో తెలుసా? డబ్బు డబ్బు డబ్బే. డబ్బు కావాలి. ఎంతవరకు అంటే మన కనీస అవసరాలు, బేసిక్ నీడ్స్ అన్నాడు. క్రీస్తు ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతుకుడి, అవన్నీ మీకు ఎప్పుడు నువ్వు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికితే నీకు అవన్నీ వస్తాయి. అయితే మరి దేవుని యొక్క నీతి ఎలా ఉంటుంది? ఏం చేస్తే నీతి వస్తుంది? ఏం చేస్తే నీతి వస్తుందమ్మా? ఒక వ్యక్తి ఈ భూమి మీద నీతిమంతుడిగా ఉండాలని ఏం చేస్తే నీతి వస్తుంది? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏం చెబుతున్నాడు? మన దేవుడైన యెహోవా మన ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకునేటప్పుడు మనకు నీతి కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు నీతి కలుగుతుంది. ఆయన రాజ్యమును మనం వెతకాలి. కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు చెప్పిన ఆజ్ఞలన్నిటిని నువ్వు గైకొనాలి. ఈ రెండు చేస్తే నీకేమొస్తుంది అంటే నీకు భౌతికంగా నీకు ఏమి కావాలో అవన్నీ నీకు వస్తాయి. అన్నీ అంటే ఏసీ బంగ్లా, ఏసీ కార్లు కాదు. ఆహారము, వస్త్రము, నివాసము. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చెప్పింది హిందీలో, ఖానా కపడో మకాం. ఖానా కపడో మకాం అంటే మానవుడికి ఏదైతే కావాలో ఇవన్నీ కూడా బేసిక్. ఒక కామన్ మ్యాన్కి కావాల్సింది ఏంటి అంటే ఆహారం కావాలి, వస్త్రం కావాలి, నివాసం కావాలి. ఈ మూడు ఏ ప్రభుత్వం అయితే ఇవ్వగలిగిద్దో ఆ ప్రభుత్వం టాప్ పొజిషన్లో ఉంటుంది. ఇంకంతమించి ఇంకా మానవుడు ఏది కోరుకున్నా లగ్జరీ అయిపోతుంది. కాబట్టి దేవుడు నీకు ఏమిస్తున్నాడు అంటే తినటానికి ఆహారం తక్కువ చేయను అంటున్నాడు, వస్త్రం తక్కువ చేయను అంటున్నాడు. అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి మనం ఆయన అడుగుజాడలో మనం నడవాలంటే ఆయన చెప్పిన మాటలు మనం వినాలి. ఆయన ఒక మాట చెప్తే మనవాడు చేసామనుకోండి, ఆయన ఆజ్ఞ మనం ఏం చేస్తున్నాం అంటే తిరస్కరిస్తున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి ప్రియులారా. అన్యాయం చేసేవాడు అన్యాయస్తుడు చేయటం ద్వారా నీవు ఈ భూమి మీద ఎలాంటి జీవితం జీవించాలి, దేవుడిచ్చే నీకు సంపద విషయంలో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, నువ్వు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని ఎలా సంపాదించుకోవాలి. ఈ భూమిని ఖాళీ చేసిన తర్వాత నిత్య రాజ్యంలో వాళ్ళు మనల్ని చేర్చుకుంటారు. మనం భూమి మీద మంచి పనులు చేశాము, దేవుని బిడ్డలుగా బ్రతికాము, దేవుడు చెప్పినట్టు చేశాము. ఇప్పుడు దేవుడు చేర్చుకుంటాడా చేర్చుకోడా? ఖచ్చితంగా చేర్చుకుంటాడు. అలా చేర్చుకోవాలి అంటే మనము దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి, సేవకుడికి ఇవ్వాల్సింది సేవకుడికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాల్సింది. గుర్తుపెట్టుకొని రాసుకొని మీరు దీన్ని అవలంబించండి. వచ్చే సంవత్సరం కల్లా మీ జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడండి. కాబట్టి అన్యాయం చేసే గృహ నిర్వాహకుడు యుక్తిగా ఎలా అయితే ఉన్నాడో ఈరోజు క్రైస్తవులు ఆయన ఇచ్చే ధనంతో తృప్తిగా తింటూ జీవిస్తూ ప్రభువు కొరకు బ్రతకాలి. నిత్యత్వంలో స్నేహితులను మనం సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి సహోదరులకి ప్రేమపూర్వక వందనాలు, మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.